Hey guys, good morning. Welcome to day 19 of data analytics with Python. So far మనం పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి NumPy, Pandas, Matplot ఇలాంటి కొన్ని లైబ్రరీస్ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత అనలిటిక్స్లో డేటా గ్యాదరింగ్లో వెబ్ స్క్రాపింగ్ ద్వారా డేటా గ్యాదర్ చేసి ఓకే పాండాస్ ద్వారా ఎలా అనలైజ్ చేయొచ్చు స్టాటిస్టికల్ మెథడ్స్ అన్నీ ఏంటి సైపైలో స్టాట్ మోడల్స్ అన్నీ ఏమున్నాయి హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటి ఇలా చాలా అనాలిటికల్ టాపిక్స్ అన్ని నేర్చుకున్నాం అనాలిసిస్ చేసే టాపిక్స్ అన్ని నేర్చుకున్నాం ఓకే సో టుడే ఈజ్ డే 19 and today we are going to learn about time series analysis with the Python, so which is also a kind of data analysis. Okay, so what if you ask me what is time series analysis exactly? Yeah, before going to that, we have to recap the previous class. So previous class lo we have learned one more project web scraping with Selenium, and I assigned some tasks to you, like what is time series analysis and all. I hope you have done your research. Okay. And along with that, projects నాకు ఇంకా ఎవరు కూడా కోడ్ స్క్రీన్ షాట్స్ కానీ ఇంకేమి కూడా నాకు సబ్మిట్ చేయలేదు. సో యూ హ్యావ్ టు just give me a minute, guys. సో కోడ్ స్క్రీన్ షాట్స్ నాకు సబ్మిట్ చేయండి, అవుట్పుట్ సబ్మిట్ చేయండి. ఓకే, సో ఐ షుడ్ సీ అట్లీస్ట్ లైక్ ఫ్యూ ఫ్యూ పీపుల్స్ అవుట్పుట్ సబ్మిషన్ స్క్రీన్ షాట్స్ ఇన్ ఎనీ గ్రూప్. ఓకే, అండ్ అందరూ కూడా కోడ్ సబ్మిట్ చేయడానికి దేర్ ఇస్ అ కామన్ ప్లాట్ఫామ్. ఐ జస్ట్ once I'll check with the admin and get back to you. Okay. So let's get started without any delay. So we are going to see time series analysis today, and along with that, if time permits, I will introduce you to some big data concepts, or we can do big data and distributed computing in the upcoming class. Okay, so it's the conceptual, so no worries. So let's get started. Let me share my screen first. Okay, so I'll open my collab file. So this is time series. If you want a description on time series analysis, you are going to analyze the data against the time. So a data which will be given in the form of which is recorded in the form of days, in the form of time. Okay, for example, let us say ఒక మీకు మన కాలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా 4 years కానీ 3 years కానీ స్టార్టింగ్ డేట్ ఇస్ లైక్ జూన్ 2021లో స్టార్ట్ చేస్తున్నాం. సో 2024 జూన్ దాకా ఇట్ ఈస్ అ టైమ్. సో ఇట్స్ అ సిరీస్ ఆఫ్ టైమ్. సో ఎన్ని డేస్ ఉన్నాయో అన్ని డేస్కి కూడా ఎవ్రీడే మన అటెండెన్స్ రికార్డ్ చేస్తున్నాం కదా. సో అదొక టైమ్ సిరీస్ యాక్చువల్లీ. దాన్ని అనలైజ్ చేసి ఈ మంత్లో వీళ్ళు ఎక్కువ వచ్చారు, ఈ మంత్లో స్టూడెంట్స్ తక్కువ వచ్చారు. ఓకే, సో ఈ మంత్లో వర్కింగ్ డేస్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ హాలిడేస్ వచ్చాయి కాబట్టి. సో ఈ మంత్లో గవర్నమెంట్ హాలిడేస్ ఎక్కువ వచ్చాయి. సో ఈ మంత్లో పెట్టిన ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు, ఈ మంత్లో రాసిన ఎగ్జామ్స్ ఎక్కువ మార్క్స్ రాలేదు. సో ఇలాంటి అనాలిసిస్ చేస్తారనమాట. సో అనాలిసిస్ చేసి దానికి సంబంధించినట్టు దానికి తగ్గట్టు మార్పులు చేస్తారు. ఓకే, సో దీనికి వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిసిటీని తీసుకుని దాన్ని బేస్డ్ ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ అనాలిసిస్ టుడే. ఓకే, సో ఫస్ట్ బేసిక్గా అనాలిసిస్ నేర్చుకోవటానికి నేను ఒక డేట్ యూజ్ చేసుకుని ఒక డేటా క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డేటా ఈజ్ ఈక్వల్ టు నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. సో డేట్ అన్నది ఫస్ట్ కీ. మీకు డిక్షనరీ అంటే కీ అండ్ వాల్యూస్ ఉండాలి, మీకు అది ఆబ్వియస్లీ తెలుసు. సో ఫస్ట్ కీ ఏమో డేట్ ఇస్తున్నాను. మ్యామ్ హౌ టు జనరేట్ డేట్ రేంజ్ అంటే ఈ డేట్ నుంచి ఆ డేట్ దాకా డేట్స్ మాత్రం జనరేట్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే యూ కెన్ ఆల్వేస్ యూస్ pd.date_range అనమాట. సో ఇది ఫంక్షన్ నేమ్.
ఈ ఫంక్షన్ మీరు యూజ్ చేస్తే కనబడుతుందా గైస్? ఐమ్ జస్ట్ మ్యాక్సిమైజింగ్. సో ఈ ఫంక్షన్ మీరు యూజ్ చేసి స్టార్ట్ అండ్ ఎండ్ ఇస్తే ఈ మధ్యలో ఉన్న ఇప్పుడు 2022 1 ఇస్తున్నాను కదా, అంటే 1st January 2022 దాకా నేను డేట్ స్టార్ట్ చేస్తున్నాను. ఎండింగ్ ఏమో 10th January 2022 దాకా నేను ఎండ్ చేస్తున్నాను. ఓకే, సో యా ఒక్కసారి దీన్ని చేసే ముందు ఓకే, సో ఐల్ జస్ట్ షో యూ ద డేటా. సో డిఎఫ్ ఓకే, సో ఇది స్టార్టింగ్ డేట్, ఇదేమో ఎండింగ్ డేట్ ఇస్తున్నాం మనం. సో ఈ సిరీస్తో డేట్ నాకు 10 days డేట్ నాకు క్రియేట్ అవుతుంది. సో 1st January, 2nd January, 3rd, 4th, 5th, 6th, 7th, 8th and 9th, 10th దాకా నాకు డేటా జనరేట్ అవుతుంది. ఆ 10 daysలో నేను 10 వాల్యూస్ పుష్ చేస్తున్నాను. ఓకే, సో లెటస్ సే ఒకడేమో ఒక కంప్యూటర్ స్టోర్ రన్ చేస్తున్నారు. సో ఫస్ట్ డే అంటే 1st January 2022 10 ల్యాప్టాప్స్ అమ్మారు. నెక్స్ట్ డే 15, నెక్స్ట్ డే 12, నెక్స్ట్ డే 18. సో ఇలా లాస్ట్ డే ఏమో ఇక పోగా 28th అంటే 8th 28 ల్యాప్టాప్స్, 9th 30 అండ్ 10th 35 అలా సేల్ అన్నది ఇంక్రీజ్ అయింది కొంచెం కొంచెంగా. ఓకే, సో ఈ సేల్ అంతా నేను ఒక లిస్ట్లో తీసుకుని కీ ఏమో సేల్స్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఒక డిక్షనరీ క్రియేట్ చేసి నేను డేటాను సేవ్ చేసుకుంటున్నాను. ఆ డేటా యూజ్ చేసి నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. మీకు ఆబ్వియస్లీ తెలుసు డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో. సో విల్ జస్ట్ యూజ్ pd.data frame అండ్ యూ జస్ట్ పుట్ కాలమ్స్. ఓకే, సో కాలమ్స్ యూజ్ చేస్తారు. సో బిఫోర్ డూయింగ్ దిస్, ఓకే, సో దిస్ స్టెప్ let me cut this. Okay, so I'll just run this and create the data frame and show you the data frame first. Kernel connect అవుతుంది guys, స్లోగా ఉంది. Okay, please bear with me. It is connected now. I always tell you to look for the green signal here. So yes, it is giving green signal now. Now it will be like matter of seconds. Okay, so run అయింది. Let us see the data frame, how it is created. ఫస్ట్ ఎప్పుడు కూడా మీరు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు వ్యూ ఇట్ అండ్ సీ. ఓకే, సో కాలమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు క్రియేట్ అయినాయి. ఓకే, సో వి గాట్ ఇట్. సో ఇక్కడ ఇండెక్స్ నెంబర్ చూసారంటే 0 నుంచి 9 దాకా ఇండెక్స్ నెంబర్స్ క్రియేట్ అయ్యి దాంట్లో నాకు 1st January నుంచి 10th January దాకా డేట్స్ జనరేట్ అయ్యి ప్రతి డేట్కి కూడా నేను ఇచ్చిన సేల్ వాల్యూ అన్నది సేవ్ అయింది అనమాట. ఓకే, సో 10 days 10 వాల్యూస్ సేవ్ అయింది. ఓకే, సో దీని తర్వాత మ్యామ్ మీరు ఏం చేస్తున్నారు అంటే, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఇస్, ఇప్పుడు టైమ్ సిరీస్ అనాలిసిస్లో ఎప్పుడు కూడా మనం ఈ ఇండెక్స్ 0 నుంచి 9 దాకా ఉంది కదా, దాన్ని ఇండెక్స్ నెంబర్గా తీసుకోకుండా డేట్నే ఇండెక్స్గా మార్చుతాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం మింత్రా నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాం, గుర్తుందా? సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ guys, hope it is audible. Let me share my screen once again. So I think the network went down. Sorry about that. Okay, so let's continue. So ఇక్కడ ఈ డేటా ఉంది కదా, సో ఈ ఇండెక్స్ మనకి కాకుండా ఈ ఇండెక్స్ని ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు చేంజ్ ఇట్ ఇంటూ అ డేట్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు చేంజ్ దిస్ 0, 1, 2, 3, 4, 5 దానికి బదులుగా ఇక్కడ ఇచ్చిన డేట్స్ని ఏం చేస్తున్నానంటే ఇండెక్స్గా చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 0, 1, 2, 3 అదంతా రిమూవ్ చేసి. ఓకే, సో సో ఈ ఒక ఫంక్షన్ set_index అన్నది మీ డేటాలో ఉన్న మీ డేటా ఫ్రేమ్లో ఉన్న ఏ ఒక్క కాలమ్ని కూడా గివ్ మీ ఎ మినిట్. ఓకే, సో ఏ ఒక కాలమ్ని కూడా ఇండెక్స్ కింద మార్చడానికి మనకి హెల్ప్ చేసే వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఏమో సెట్ ఇండెక్స్. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఈ డేట్ అన్నది నేను ఇండెక్స్గా చేంజ్ చేసేస్తున్నాను. ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే చేంజెస్ని
డిఎఫ్లో సేవ్ చేయని చెప్పి. ఓకే. సో ఆ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు ఒకసారి డిఎఫ్ని మనం వ్యూ చేద్దాం. సో ఒక కాలమ్ని ఎలా ఇండెక్స్గా సెట్ చేయాలి అన్నది. ఓకే. సో ఇప్పుడు చూసారంటే మనకి 0, 1, 2, 3 అన్నది బోల్డ్ లెటర్స్ లేదు. పైన చూసారంటే 0, 1, 2, 3 అన్నది బోల్డ్‌లో ఉంది. అంటే అదే ఇండెక్స్ అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డేట్‌ని ఇండెక్స్‌గా తీసేసుకుంటున్నాం. ఓకే. సో ఇది కొన్ని టైమ్ సిరీస్ అనాలిసిస్‌లో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో నేను జస్ట్ ఒక డేట్‌ని జనరేట్ చేయాలంటే డేట్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి డేట్స్ జనరేట్ చేశాను. 10 డేట్స్ జనరేట్ చేసి వాటికి 10 సేల్ వాల్యూ ఇచ్చాను. ఓకే. దాన్ని ఒక డేటా ఫ్రేమ్ కింద మార్చుకున్నాను. మార్చుకున్నప్పుడు నాకు 0-9 ఇండెక్స్ నంబర్ చూపించింది. నాకు స్పెషల్‌గా ఇండెక్స్ నంబర్స్ వద్దు. ఈ డేట్స్‌ని ఇండెక్స్ నంబర్స్‌గా చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో, సెట్ ఇండెక్స్ డేట్ మీరు ఏ కాలమ్ అయితే ఇండెక్స్ నంబర్‌గా చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తే అదే ఇండెక్స్‌గా మారిపోతుంది. సో, ఇదే ఇండెక్స్‌గా మారిపోయింది ఇప్పుడు. ఓకే. సో, దట్స్ ఆల్. సో, ఇక్కడ మనం అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం గైస్. టైమ్ సిరీస్ అనాలిసిస్. ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ రోలింగ్ ఫంక్షన్ అండ్ వి ఆర్ గోయింగ్ టు యూజ్ డాట్ మీన్. సో, రోలింగ్ ఫంక్షన్ అంటే ఏం చేస్తుందంటే సో ఇట్ విల్ టేక్ లైక్ దిస్ వాల్యూ ఫస్ట్. ఓకే. సో రివర్స్‌గా చూస్తుందన్నమాట. రివర్స్ రోలింగ్ చేస్తుంది. ఓకే. సో లెట్ us టేక్ ది 10 వాల్యూ ఫస్ట్. ఓకే. సో 10కి నేను ఇక్కడ విండో ఏ వాల్యూ ఇచ్చానంటే విండో ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను కదా! సో ఇదేం చేస్తుందంటే 10 నుంచి 2 వాల్యూస్ రివైండ్ చేస్తుంది. సో ముందు మనకి వాల్యూస్ లేవు. ఓన్లీ 10 మాత్రం ఉంది. ఓకే. సో ఇట్ ఈస్ నల్ ప్లస్ 10/3. ఓకే. సో అందుకని నాకు ఇక్కడ 3 వాల్యూ వచ్చిందనమాట. సో లెట్ మీ రన్ దిస్ వన్స్. ఓకే. సో ఫస్ట్ వాల్యూకి నాకు నల్ ప్లస్ 10 వస్తుంది. సో నల్ ఉంది కాబట్టి నాకు నాట్ ఎ నంబర్ అవుట్‌పుట్ వచ్చిందనమాట. ఓకే. సో ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో నాకు 0 ప్లస్ నల్ ప్లస్ 10. ఓకే. అంటే ముందు 2 వాల్యూస్ ఉన్నట్టు అది అస్యూమ్ చేసుకుంటుందనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇటరేషన్ 15 తీసుకుంటుంది. సో 15కి 2 వాల్యూస్ ముందు చూడాలి. ఎందుకంటే రోలింగ్ విండో 3 ఇచ్చాం. రివర్స్‌లో రోల్ చేస్తామనమాట. సో 15కి ముందు 10 ఉంది. 10కి ముందు వాల్యూ లేదు. సో నాట్ ఎ నంబర్. సో దానికి కూడా మనకి ఏం ఆన్సర్ వచ్చిందంటే మనకి నల్ వాల్యూ వచ్చింది. నాట్ ఎ నంబర్ వచ్చింది రోలింగ్‌కి. ఓకే. ఓకే. ఇప్పుడేం చేస్తుందంటే నెక్స్ట్ 12 తీసుకుంటుంది. 12ని రివైండ్ చేస్తుంది. సో 3 టైమ్స్ రివైండ్ చేస్తుంది. సో వి గాట్ 15 అండ్ 10. ఓకే. సో 12, 15, 10 డివైడెడ్ బై 3 ఏంటో చెప్పండి ఆన్సర్ నాకు. చెక్ ఇట్ ఔట్. 12 plus 15 plus 10 divided by 3. Answer. Yeah. So did you get 12.3? సో ఆ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చిందనమాట. ఓకే. సో రోలింగ్ అంటే ఏంటంటే ప్రీవియస్ వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఫస్ట్ 10 తీసుకుంటుంది. ముందు అసలు వాల్యూసే లేవు. సో అది యావరేజ్ క్యాలిక్యులేట్ చేయలేదు. 15 తీసుకుంటుంది. ముందు ఒకే ఒక వాల్యూ ఉంది. కానీ విండో సైజ్ మనం 3 ఇచ్చాం కాబట్టి 10కి ముందు వాల్యూ లేదు కాబట్టి దానికి కూడా నల్ వచ్చింది. ఇప్పుడు 12 తీసుకుంటుంది. 12 కూడా 3 టైమ్స్ రివైండ్ చేస్తుంది. సో 15 అండ్ 10 రివైండ్ చేసినప్పుడు మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి వి ఆర్ గెట్టింగ్ 12 ప్లస్ 15 ప్లస్ 10/3 ఆ యావరేజ్ తీసుకుంటుంది. నెక్స్ట్ 18 తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటుందంటే 18, 12 అండ్ 15. సో 15 ప్లస్ 12 ప్లస్ 18/3 అన్నది మనకి ఇక్కడ యావరేజ్ ఏమో 15 వచ్చిందనమాట. ఓకే. సో ఇలాగా విండో సైజ్ మనం 3 అని మెన్షన్ చేస్తే ఈ వాల్యూ నుంచి 3 టైమ్స్ బ్యాక్వర్డ్స్ రోల్ అయ్యి మనకి యావరేజ్ వస్తుంది. సో ఇది మీరు ఇక్కడ విండో ఈజ్ ఈక్వల్ టు నేను 3 ఇచ్చి ప్రింట్ చేశాను. ఇలా కాకుండా ఇక్కడ కోడ్ సెల్ ఒకటి క్రియేట్ చేసి విండో సైజ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇచ్చామనుకోండి. సో యూ విల్ గెట్ ఓకే. సో వీక్లీ ఎంత యావరేజ్ కన్సంప్షన్ ఎంత సేల్ జరిగింది. ఓకే. సో అంటే ఎవ్రీ 7 డేస్‌కి ఎంత జరిగింది అన్నది మనకొస్తుందనమాట. సో ఫస్ట్ 5కి మనకి వాల్యూ రాలేదు. ఎందుకంటే
7 times రోల్ చేసినప్పుడు మనకి ఏదో ఒక నల్ వాల్యూ ఉంది. బట్ ఇఫ్ యూ సీ ఆన్ 7th, ఓకే. సో ఇఫ్ యూ సీ ఆన్ 7th, so 0, this 1, 2, 3, 4, 5, 6, 7. So you can roll 7 times. So 25, 20, 18, 12, 15 plus 10 divided by 7. Okay, so 7 days కి సంబంధించిన, ఓకే, ఫస్ట్ 7 డేస్కి సంబంధించిన యావరేజ్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత 10ని మాత్రం వదిలేసి నెక్స్ట్ 7 డేస్ తీసుకుంటుంది అనమాట. సో ఇట్ విల్ టేక్ 15, 12, 18, 20, 25, 22 అండ్ 28. దాని తర్వాత 15 వదిలేసి 12, 18, 20, 25, 22, 28, 30 తీసుకుంటుంది. దాని తర్వాత ఇట్ విల్ లీవ్ 12 ఆల్సో అండ్ టేక్ ది లాస్ట్ 7. ఓకే, సో అందుకని మనకి 4 వాల్యూస్ వచ్చాయి. సో విండో ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చినప్పుడు. సో దిస్ విల్ హెల్ప్ యూ టు అనలైజ్ డేటా 3 days వన్స్, 2 days వన్స్, 4 days వన్స్ ఎలా సేల్ జరిగింది, యావరేజ్ సేల్ ఎంత అనేది అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ యొక్క అనాలిసిస్ పేరు rolling concept. We call it rolling average. So we will use our data frame. Syntax ఏంటంటే, so I'll just put syntax here. So my data frame name, whatever the name it is, okay, dot rolling you have to use. This is the keyword. Window value మీరు ఏమన్నా ఇవ్వచ్చు. So it is small w. So you can mention n. So n is up to you. So mean. So this will give you rolling average. So idemo 3-day moving average. This is like a 7-day moving average, or you can call week. Okay, so that's all. So that's it, guys. So this is called rolling average analysis. Okay, so I hope you like understood this. So take a minute to look at the data, look at the code. Okay, so I'll just display this. So how will you set in any column as index? Use set index function. How will you generate data with dates? Okay, you're supposed to use date underscore range. These are the two functions you have learned. And we also tried to analyze the sales with respect to 3 days once or 7 days once or 4 days once, that we call it a rolling average or moving average. So we have done it for 3 days and 7 days as well. Okay, so ఇది ఒకసారి చూసుకోండి. I'll wait a minute. Take a minute. Okay, guys, let us continue. Okay, so I've taken a sample data, and with that I've taught you how to set a specific column as index, and also you have learned how to use rolling average. So rolling average will help you to analyze 3 days once, 4 days once data. So you can learn like let us take 3 days like Sunday, Monday, Tuesday. So sorry, Sunday, Monday, Tuesday, these 3 days, how the sale was. నెక్స్ట్ యూ కెన్ అనలైజ్ మండే, ట్యూస్డే, వెనస్డే ఎలా ఉంది, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఎలా ఉంది. సో అలా మీరు అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో సో మీరు ఏ 3 డేస్ అయితే ఎక్కువ యావరేజ్ వచ్చిందో ఆ 3 డేస్ మీరు రీస్టాక్ చేసుకోవాలి. సో సేల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాగే మీ యొక్క డేటా అనాలిసిస్ ఒక ఇండస్ట్రీ కానీ, షాప్‌కి కానీ, ఒక కంపెనీకి కానీ ఇలాగే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే, సో దట్స్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నౌ ఐయామ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ డేటా in which I'm going to take 31 days here. Frequency is equal to D అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, so everything is a date. Okay, so for that I'm using D. So we have like lot of codes. D means date,
Okay, days. Okay, M means month. Okay, Y means years. Okay, like that, lot of codes are there while generating data. Okay, so నేనేం చేస్తున్నానంటే డేట్ రేంజ్ ఏమో 1/1/2022 నుంచి, అంటే 1st January 2022 నుంచి 31st January 2022 దాకా జనరేట్ చేసి ఈసారి 31 వాల్యూస్ నేను సేల్‌గా తీసుకొని వాటిల్ని ఒక డేటా ఫ్రేమ్‌గా కన్వర్ట్ చేస్తున్నాను. సో పైన ఏ స్టెప్స్ అయితే చేశామో దాన్ని నేను ఇక్కడ రిపీట్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో, ఐయామ్ క్రియేటింగ్ ఎ శాంపుల్ డేటా. Creating a sample data, then creating data frame from sample data. Okay. సో, ఆబ్వియస్‌లీ మీకు ఇక్కడ డేటాని సేవ్ చేసిన తర్వాత ఐ విల్ పుట్ డేటా 2, ఎందుకంటే పైన కూడా డేటా ఉంది కదా! సో, ఇట్ మైట్ రీరైట్ థట్. సో, ఇక్కడ కూడా నేను డేటా 2 పెట్టుకుంటాను. సో, కన్‌ఫ్యూజన్ రాకుండా ఉంటుంది. పైనేమో డీఎఫ్ యూజ్ చేసాం. ఇక్కడ డీఎఫ్1 యూజ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ కూడా నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఈ డేటాని యూజ్ చేసి ఒక డేటా ఫ్రేమ్ 1 క్రియేట్ చేసి దాంట్లో ఉన్న డేట్ అన్న ఒక కాలమ్‌ని ఇండెక్స్‌గా సెట్ చేస్తున్నాను. ఇండెక్స్ సెట్ చేయాలంటే సెట్ అండర్ స్కోర్ ఇండెక్స్. యూ ఆల్రెడీ నో థట్. ఓకే. సో, ఇది ఇక్కడ మనం ఒక ఎక్స్‌ట్రా స్టెప్ చేస్తున్నాం. సో, దట్ ఐ విల్ పుట్ ఇట్ సెపరేట్‌లీ. ఓకే. సో, లెట్ మీ రన్ దిస్ సెల్ అలోన్. Okay, got it. Okay, so let me create one more cell and put it here. So, ఇక్కడ ఏం చేస్తున్నానంటే resample to monthly frequency and calculate the mean. Okay, so what exactly I'm doing here is, uh, so this is df1. ఓకే. సో, ఇక్కడ ఎమ్ కోడ్ ఏంటంటే రీసాంప్లింగ్ అంటే ఏంటంటే ఇది మంత్ కదా! సో, మంత్ వైస్ నేను మీన్ కనిపెట్టాలంటే ఐయామ్ జస్ట్ గోయింగ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ రీసాంప్లింగ్ హియర్. ఓకే. Let me check the connection, guys. It is bit on and off. I'll check and get back. Okay, give me 2 minutes. So, can you see the screen, guys, now? Sorry about that. Okay, fine. Okay, so yeah, I think it's connected and it's okay working now. So monthly mean DF1 resample M అంటే ఏంటంటే, సో ఇక్కడ మీరు M ఇవ్వచ్చు, లేకపోతే you can let me stop the share 1 minute. I'll get that data from there. Okay, so uh, I will show it in a Word. Okay, so that is where I got my data saved. Okay. Okay. So resampling concept నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. Okay, so please observe.
Let me go back and share my screen. Okay, so I hope you can see the font. Let me increase this a little bit. Okay, so ఇప్పుడు రీశాంప్లింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏమో 10 ఇయర్స్ డేటా ఉంది. ఓకే. 10 ఇయర్స్ డేటాని నేను అనలైజ్ చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు ఫిక్స్ సమ్ పాయింట్స్. ఓకే. సో, మొత్తాన్ని తీసుకొని నేను మీన్ కాలిక్యులేట్ చేయాలంటే అదంతా హెక్టిక్ కదా! సో, నేను డేటా పాయింట్స్ కొన్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని మెన్షన్ చేశాననుకోండి, యాన్యువల్ మీన్ అంటే ఇయర్ ఎండ్ మాత్రం తీసుకుంటుంది. సో, ప్రతి ఇయర్ ఎండ్‌లో కొంత డేటాని తీసుకొని దాన్ని బట్టి యావరేజ్ కాలిక్యులేట్ చేస్తుంది. ఓకే. లేకపోతే క్వార్టర్ స్టార్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ప్రతి క్వార్టర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో, ఫస్ట్ క్వార్టర్ ఏమో జాన్వరిలో స్టార్ట్ అవుతుంది. సో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ ఇస్ ఫస్ట్ క్వార్టర్. ఓకే. సో, సారీ January, February, March is first quarter. Then April, May, June is second quarter. Okay, July, August, September is third quarter, and October, November, December is the last quarter. So every time ఈ క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనవరిలో కానీ, మార్చ్‌లో గానీ, మార్చ్‌లో, ఏప్రిల్‌లో గానీ ఇలా క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ క్వార్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఉన్న డేటా పాయింట్స్ తీసుకుంటుంది. వై మ్యామ్ క్వార్టర్ డేటా పాయింట్స్ ఎందుకు మనం అనలైజ్ చేయాలంటే మోస్ట్‌లీ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తీసుకున్నారనుకోండి, క్వార్టర్ ఫినిష్ అవుతుంది. సో, మేము మా బిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. కంపెనీస్ తీసుకుంటే కూడా మాకు ఫైనాన్షియల్ క్వార్టర్ ఫినిష్ అవుతుంది అని అంటారు. ఓకే. సో, 3 మంత్స్ వన్స్ కొన్ని బిల్స్ గానీ, కొన్ని డేటా గానీ కొంత మనం క్లోజ్ చేసేటట్టు వస్తుంది ఫినాన్షియల్‌గా. ఓకే. సో, అందుకని అలాంటి కేసెస్‌లో మనం ఒక ఈ క్వార్టర్ అంటే ఈ 3 మంత్స్ క్లోజ్ చేసేటప్పుడు మనకి ఎంత అవుట్‌పుట్, ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో, నెక్స్ట్ క్వార్టర్‌లో మనం ఎంత ప్రాఫిట్ గెయిన్ చేయాలి? ఈ ఇయర్ టోటల్‌గా మనం ఇంత ప్రాఫిట్ అటైన్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్‌కి టోటల్‌గా 200 క్రోర్స్ నేను గెయిన్ చేయాలనుకుంటే, సో, ప్రతి క్వార్టర్‌కి నేను ఒక 50 క్రోర్స్ గెయిన్ చేయాలి కదా! సో, ఫస్ట్ క్వార్టర్‌లో అనలైజ్ చేసినప్పుడు నేను 40 క్రోర్సే గెయిన్ చేసుంటే, నెక్స్ట్ క్వార్టర్‌లో 60 క్రోర్స్ గెయిన్ చేయడానికి నేను ట్రై చేయాలి. సో, ఈ అనాలిసిస్ అన్నిటికి కూడా మనం క్వార్టర్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి మనం రీశాంపుల్ చేసి దాని మీన్ తీసుకోవచ్చు. ఓకే. సో, యావరేజ్‌గా ప్రతి క్వార్టర్ మనకెంతొస్తుంది అన్న దాన్ని బట్టి. ఓకే. సో, వీక్ ఎండ్ అంటే యూ కెన్ యూజ్ W-సన్. సో, ఆన్ సండేస్‌కి బేస్ చేసుకొని అన్ని సండేస్ మాత్రం కలెక్ట్ చేసి దానికి సంబంధించి దానికి తగ్గట్టు డేటాని మోడిఫై చేసి వీక్లీ మీన్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ బిజినెస్ మంత్ ఎండ్ ఫ్రీక్వెన్సీ. సో, మంత్ ఎండ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆబ్వియస్‌లీ సో, ప్రతి మంత్ ఎండ్ ఫినిష్ అయ్యేటప్పుడు మనం ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. సో, ఇలా మీరు మీ డేటాని రీశాంపుల్ ఎలాగైనా చేసుకోవచ్చు. నేనిక్కడ జస్ట్ మంత్లీ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నది 1 మంత్ డేటా మాత్రం నేను తీసుకున్నాను గాబట్టి, మంత్లీ వైస్ అనలైజ్ నాకు చాలు అంటున్నాను. సో, ఐయామ్ జస్ట్ యూజింగ్ మంత్లీ ఫ్రీక్వెన్సీ. సో, నేనిక్కడ యూజ్ చేశాననమాట. సో, రీశాంపుల్‌లో అన్న కోడ్ వర్డ్ పెడితే మంత్లీ, దాన్ని మీన్ చేసి దాన్ని మంత్లీ మీన్ అని పెట్టి, ఓకే. సో, ఐయామ్ జస్ట్ ప్రింటింగ్ మై మంత్లీ మీన్. లెట్ అస్ సీ హౌ మచ్ ఐయామ్ గెట్టింగ్. సో, ఐయామ్ గెట్టింగ్ ఎ సేల్స్ ఆఫ్ 67 పాయింట్స్. ఓకే. 67 ల్యాప్‌టాప్స్ నేను యావరేజ్‌గా అమ్మాను. 67.9 మీన్స్ లెట్ అస్ కాల్ ఆల్‌మోస్ట్ 68. ఓకే. సో, దిస్ ఈస్ మై యావరేజ్ సేల్స్ ఇన్ దిస్ హోల్ మంత్ January. ఓకే. So it will take monthly points. Okay, so if we put one more month called February, జాన్వరిలో కొన్ని డేటా పాయింట్స్, ఫిబ్రవరిలో కొన్ని డేటా పాయింట్స్ తీసుకొని మంత్లీ వైస్ మనకు అనలైజ్ చేసి మనకి మంత్లీ వైస్ ఎంత యావరేజ్ వచ్చింది. ఓకే. ఫస్ట్ మంత్ యావరేజ్‌గా 60 వస్తే, సెకండ్ మంత్ యావరేజ్‌గా 70 వస్తే, 60కి 70కి యావరేజ్ తీసి మనకి యావరేజ్ ఇస్తుందనమాట. దట్స్ ఆల్. ఓకే. సో దిస్ ఇస్ హౌ వి రీశాంపుల్ టు మంత్లీ ఫ్రీక్వెన్సీ, ఇయర్లీ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో, ఈ డేటా నేను మీకు ఇక్కడ హ్యాష్ ట్యాగ్‌లో పెట్టేసి సెండ్ చేస్తాను. ఓకే. సో, ఐ విల్ జస్ట్ సెండ్ ఇట్ in the file data. Okay. So, let's just put resampling here. So, let me delete this and put a text cell here. So, resampling is reshaping data with
respect to monthly, daily, weekly, yearly frequencies. Okay, so just copy paste this whole thing and put it there. And నేను మీకు notes ఇక్కడే ఇస్తున్నాను కదా, that's why I'm doing this. Okay, so there you go, you got it. So since I've used hashtag, I'll get it also. I'll just remove this. For everything, you have a code also here. Okay, so that is settled now. So నేను ఇక్కడ మంత్లీ ఎలా పెట్టానో చూడండి కింద, and above that I have given the notes for resampling. Okay, so obvious you will get this file. So I'm not giving separate notes, you are getting these notebooks only as reference. Okay, so that's why I put everything in the file, so you can refer it. That's all. So monthly average I got like 67.9. It is almost 68 sale. Okay, so that's it. This is like we just delete this, not necessary. So on. Okay, so rolling functions perform rolling window calculation time series data. This function computes aggregate function like mean, sum, etc. over a specified window of consecutive observations. So that index also is here. Consecutive and end, guys. Okay, for example, 1997 to 2003 data ఉందంటే 97 and 98, 98 and 99, 99 and 2000, 2000 and 2001. ఇవేమో 2 consecutive years అంటాం. సో ఇలా 3 consecutive, 4 consecutive windows ని విండోస్ యావరేజ్ కనిపెట్టడానికి మనం రోలింగ్ విండో యూస్ చేస్తాం. యావరేజ్ మాత్రమే కాదు, యూ కెన్ ఆల్సో యూస్ సమ్ ఆఫ్ దట్, యూ కెన్ ఆల్సో యూస్ difference of that. So many things you can do. Okay, so this is called rolling function. You already done that. Now let us take a file which has like practical data and try to analyze it. Okay, so I'm just running this pandas once, and I want a demand June file here. So let me upload that. Okay, so I've uploaded. Let me copy paths because I have like different path here. Bush. Okay, so it's been replaced. Okay. Okay, so I'm just reading a file here. I'm using a extra attribute called పార్స్ డేట్స్ డేట్. అంటే ఇదేం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైల్ నుంచి రీడ్ చేసేటప్పుడు మనం డేట్స్ నార్మల్గా ఎలా సేవ్ చేస్తాం ఒక సిఎస్వి ఫైల్లో. ఓకే, సో జస్ట్ ఇలా ఒక ఫైల్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడేమో 2022, ఓకే -09, ఓకే -2020 22nd September 2022 అన్నది డేట్ కదా. సో ఇది జస్ట్ దానికి ఒక నంబర్స్ హైఫన్ గానే తెలుస్తుంది తప్పించి దాన్ని ఒక డేట్ గా కన్సిడర్ చేసుకోదు. ఓకే, డేట్ అన్నది ఒక స్పెసిఫిక్ డేటా టైప్, డిఫరెంట్ డేటా టైప్ ఇన్ పైథాన్. సో ఈ వాల్యూస్‌లో ఒకవేళ సీఎస్‌వి ఫైల్‌లో అది జస్ట్ డేటాగానే తీసుకుంటే దాన్ని డేట్స్‌గా ట్రీట్ చేయదనమాట. డేట్స్‌గా ట్రీట్ చేయకపోతే మీరు టైమ్ సిరీస్ అనాలిసిస్ చేయలేరు. దానికి డేట్స్ తెలీవు. ఓకే, ఇది కూడా టెక్స్టే అనుకుంటుంది. ఓకే, సో దాన్ని డేట్స్ కింద మార్చాలి అంటే వి హావ్ టు యూజ్ పార్స్ డేట్స్ అట్రిబ్యూట్‌లో ఆ కాలమ్ ఏంటో మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ నేను ఇక్కడ సైడ్‌లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూసారంటే ఇది జస్ట్ ఒక రీజియన్‌కి సంబంధించిన పవర్ డిమాండ్ అంటే ఎంత కన్జంప్షన్ చేశారు, ఎంత డిమాండ్ కావాలి అన్న దాని మీద. ఓకే, సో ఇక్కడ చూసారంటే ఇక్కడ డేట్ అన్న ఒక కాలమ్ ఉంది కదా. ఈ కాలమ్‌లో జస్ట్ 1/6/2023 అని ఉంది. దాంట్లో ఏదో సమ్ టైమ్ ఉంది. ఓకే, సో దీన్ని జస్ట్ ఒక టెక్స్ట్ అనుకుంటుందనమాట మన ప్రోగ్రామ్. సో అది టెక్స్ట్ కాదు, అదొక డేట్ అని చెప్పి దానికి చెప్తున్నాం. దానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏమో parse_dates, అండ్ విచ్ కాలమ్‌ని మనం డేట్ అంటున్నాం, డేట్ అన్న కాలమ్. సో కాలమ్ నేమ్ ఏమో
ఈ యొక్క ఫైల్‌లో డిమాండ్ జూన్ అన్న ఫైల్‌లో డేట్ కాలమ్ అన్నది దాంట్లో డేట్స్ ఉన్నాయి. దాన్ని డేట్స్‌గా ట్రీట్ చేయని చెప్పి parse_dates మనం ఫీడ్ ఇస్తాం. ఓకే. దాన్ని ఇండెక్స్‌గా కూడా మనం చేంజ్ చేస్తున్నాం. సో, మీరు సెట్ ఇండెక్స్ వాడొచ్చు. లేకపోతే ఫైల్‌ని రీడ్ చేసేటప్పుడే ఈ డేట్ అన్నదాన్ని ఇండెక్స్ కాలమ్ కింద మీరు ఆహ్, ఆహ్, చూసుకోవచ్చు. ఓకే. సో, దీన్ని రన్ చేస్తాను. లోడ్ అవ్వనియండి. లోడ్ అయిన తర్వాత హెడ్ యూజ్ చేసి ఫస్ట్ ఫ్యూ రోస్ చూద్దాం. డిస్క్రైబ్ చూద్దాం. ప్లాట్ ప్లాటింగ్ వి కెన్ డూ ఇట్ లేటర్. ఓకే. సో, ఐ జస్ట్ సేవ్ దిస్ ఫర్ లేటర్. లెట్ మీ రన్ దిస్. ఓకే. సో, ఇప్పుడు చూసారంటే నాకు ఒకే డేట్‌లో టైమ్‌ని బట్టి డేటా ఉంది. ఓకే. ఫస్ట్ 5 మినిట్స్‌కి ఓకే. దిస్ ఇస్ లైక్ 12:00 10 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి, 20 మినిట్స్‌కి, 25 మినిట్స్‌కి ఒక జూన్‌లో స్టార్ట్ చేస్తున్నారు ఈ డేట్‌ని. ఓకే. సో, ఫస్ట్ 5 మినిట్స్‌కి 53 ఉంది. 67 దాని తర్వాత 23 సో, ఇలా డిమాండ్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకే. ఇది ఒక పవర్ గ్రిడ్ యొక్క డేటా. ఓకే. సో, ఇలా చేంజ్ అయిపోతుందనమాట. సో, ప్రతి దాంట్లోనూ ఇక్కడ డీఈఎస్‌సి డిస్క్రైబ్ వాడాం కదా! డిస్క్రైబ్ వాడితే జస్ట్ ఎన్ని కౌంట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, యావరేజ్‌గా ఎంత వాల్యూ ఉంది. ఓకే. ఇదేమో టోటల్ డిమాండ్ యొక్క యావరేజ్. ఇదేమో ఆర్ఆర్‌పీ యొక్క యావరేజ్. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత, మినిమమ్ వాల్యూ ఇంతుంది. 25% ఏ వాల్యూ రిపీట్ అయింది, 50% ఏ వాల్యూ రిపీట్ అయింది. దాంట్లో 75% ఏ వాల్యూ ఉంది అన్నది. సో, మాక్సిమం ఏమో 12,589. సో, మినిమమ్, మాక్సిమం, స్టాండర్డ్ డీవియేషన్, మీన్, కౌంట్ ఇవన్నీ వాల్యూస్ అన్నమాట. ఓకే. సో, జస్ట్ డిస్క్రైబ్ చేసింది మన డేటాని డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది. ఓకే. సో, దీని తర్వాత సో, ఫస్ట్ 5 కాలమ్స్, 5 రోస్ చూడటానికి హెడ్ ఫంక్షన్ వాడతది మీకు తెలుసు. డిస్క్రైబ్ ఫంక్షన్ అది రొటీన్ ఫంక్షనే. సో, దాన్నెందుకు వాడుతున్నామంటే జస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏది బిగ్ వాల్యూ, ఏది స్మాల్ వాల్యూ. ఓకే. సో, అదంతా చూడటానికి. దట్స్ ఆల్. యావరేజ్ ఎంత అదంతా చూడటానికి. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు ప్లాట్ దిస్ డేట్ ఇన్ ఎక్స్ అండ్ వాల్యూ ఇన్ వై లేబుల్. ఓకే. సో, వై లేబుల్ ఇస్తున్నాను. సో, హోల్ డీఎఫ్‌ని ప్లాట్ చేస్తున్నాను. సో, ఇలా ప్లాట్ చేస్తే ఏమవుతుంది, నేనిక్కడ ఏ ఒక్క కాలమ్ నేమ్ మెన్షన్ చేయకుండా జస్ట్ ప్లాట్ ఫంక్షన్ యూజ్ చేస్తే దాంట్లో ఉన్న న్యూమరిక్ కాలమ్స్ అన్నీ ప్లాట్ అయిపోతాయి. ఇది మనం పాండాస్ ప్లాటింగ్ నేర్చుకున్నప్పుడు నేను మీకు చెప్పాను. గుర్తుందనుకుంటాను. ఓకే. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు రన్ దిస్. 2 న్యూమరిక్ హెడ్డింగ్స్ మనకేమున్నాయంటే ఒకటేమో ఆర్ఆర్‌పీ, ఇంకోటేమో టోటల్ డిమాండ్. ఇది న్యూమరిక్ కాదు. ఇది డేట్. ఓకే. సో, టోటల్ డిమాండ్, ఆర్ఆర్‌పీ ఇవి 2 మాత్రం ప్లాట్ అవుతాయి మనకి. ఆ! సో, ఇక్కడ చూసారంటే సో, క్లమ్సీగా ఉంది. సో, ఐ విల్ చేంజ్ ద ఓకే. దీన్ని కొంచెం ఎక్స్‌ట్రాక్ట్ చేసి కూడా మనం చేద్దాం. సో, వి హావ్ లైక్ హౌ మెనీ ఐ విల్ జస్ట్ I'll just put this part. In this part, the RRP is more. So couldn't able to see it. So I mean after 25 and before 10 days నేను split చేసి plot చేసి try చేద్దాం. So I'll just create a sub data. Okay, so subset ఇక్కడ create చేశారు already and they're not plotting it. Okay, so let me క్రియేట్ ఎ సబ్ డేటా. సబ్‌సెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫుల్‌గా ఒకేసారి ప్లాట్ చేసేటప్పుడు ఈ డేట్స్ ఏంటో కనపడట్లేదు కదా! కొంచెం క్లమ్సీగా ఉంది కదా! సో, ఐయామ్ జస్ట్ యూ కెన్ దేర్ ఇస్ అన్ ఆప్షన్ రియల్లీ ఫర్ థాట్. సో దట్ యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ ఇండెక్స్. సో దట్ యూ ఎక్స్‌ప్లోర్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. సో హియర్ వాట్ ఐయామ్ డూయింగ్ ఇస్ ఐయామ్ జస్ట్ టేకింగ్ లైక్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ థింగ్ అండ్ 12. సో, ఒక్కసారి ఇది డిమాండ్ జూన్ మాత్రమేనా? లేకపోతే ఇస్ ఇట్ డిఫరెంట్ ఫైల్? లెట్ అస్ చెక్. సో, ఇట్ ఈస్ లైక్ డేట్స్ డిస్‌ప్లే ఇక్కడ అవుతుంది. సో, దేర్ ఆర్ లైక్ ద ఫైల్ ఈస్ టూ బిగ్. Okay, fine. Sorry about that. Okay, so we got 27th of June here. Let's keep on going. Yeah, everything is just June data here. So 28th June 2023 దాకా మనకి డేటా ఉంది. ఓకే.
So based on the time, we are getting different values. And ప్రతి date ki value ఉంది కాబట్టి, so that's why. So starting 2023 తోనే చేసామా 2022 తో చేసామా? Okay, it is 2023. Okay, so it is like the whole data of June. Okay, so fine. So first అందుకనే ఎప్పుడు కూడా డేటాను వ్యూ చేయాలి. Okay, so I'm just taking this is like you no need to take this data. So instead of doing this, I am just going to modify this a bit. So what I'll do is I'll use my data frame and I put like it is like first date enta ikkada chuddam okasari. So first date is like 1/6/2023, right? So I'll just put 1/6/2023 in my code. 01/06/2023 it is, right? So 2023, and I will also put like only 10 days of data here. So 10/06. Okay, so they use chesi. I'll just create a subset. Okay, so this is like how to create a specific subset. Okay, so it is giving an empty data because it is not recognizing the dates. Maybe I should try the reverse. So it is 01/06/2023. Okay, so let me copy this whole thing. Okay, so copy it and I will paste it here. Okay, so that is along with the time we got. So first 10 days means I will just copy the same thing. Okay, I'll just change the date matram change chestanu. Okay, so in between this I'm just pasting the whole thing and I'm changing this 1 to just I'm putting 10. Okay, so let us run this and see the subset. Okay, there you got it. So first 10 days ki 2500 rows undi, and let us plot this and try. Okay, so this is subset annaru kada, so I'll just put subset dot plot, that's all. Okay, so clumsyగా ఉంది చూడలేకపోతున్నాం కాబట్టి, so I'll just put here. Okay, it's not coming. Maybe I haven't copied it properly. Copy paste సరిగ్గా చేయటం నేర్చుకోండి. Okay, that's all. So ఇక్కడ ref కి బదులు we have put it as subset, right? I'm just going to plot a subset and let us see the output. Okay, so this is what happened in the first 10 days. Okay, so this is like first 10 days analysis. The RRP is like almost 0. Okay, so let us put next 10 days. So instead of 1 here, I'll just use 11 days here and I'll just put 20 here. Okay, so దాన్ని నేను modify చేస్తున్నాను because so okay, so let us try to plot this. Okay, so this is where your RRP went shooting, which means in between 10 days. So in between 10 days kabatti, I will minimize this even more. So let us take 15 days, 15 to 20 as a subset, and let's try to run this. So you can see that like it is almost at the end. Okay, so which means like near 20 only we are getting it. So let us put only 19 and 20, just one day we'll plot. Okay, so and let us see the plot, how it goes. So there you go. So you can see the peak is here. Okay, so we'll just take different. So we'll just go here. 20 another ekkadundi, let us search. This is 1, still it is 1, so it will be like far away. This is 2. Oh my god, now it is showing the values, right? Values చూపిస్తుంది. So I will be behind this. Yes, I should go like down. Yeah, found this guy. 23 and 20 is here.
So I'll just plot 1 day. Okay, so and let us see how it goes. Oh, why I'm scrolling it very fast actually. April 21 start time. Like the whole day, every 5 minutes they have recorded. So it is a very detailed time data. Okay, so we got 20 here. 20 lo kuda chala values unnai. So we'll pick some random values, create a set, and we'll try to do that. And full file ni analyze cheyadam na kashtamga undi kabatti I'm just going to use this trick. So the first value is at 12 o'clock that we don't take, so we'll take it from 8 o'clock, some random set at 8 o'clock. So I'll just take this. Okay, so I'll just put it here. Okay, so 8:25 nunchi let us take like 120 daka. Okay, so I'll just take this value and let us see. Let's push it. So let us see how it works. Then we can manually increase the time and see. Okay, అంటే ఎక్కడ పీక్ వచ్చిందో మనం కనిపెట్టడానికి I'm just analyzing this. Okay, so దీన్ని ఇప్పుడు ప్లాట్ చేస్తే okay, we cannot see the peak here, which means ఇది time కాదు. So ఇది time range కాదు. So I'm just going to change the time range. ఇక్కడ నేను 14 పెట్టుకుంటాను. Okay, so here let me put like 19 or something. 19. Okay, so let's run this. Okay, 14 అంటే 2 o'clock నుంచి 7 o'clock దాకా డేటా తీసుకుంటున్నాం. Let's try to run this. So still we can't see that bigger peak. Okay, spike కనబడలేదు RRPలో. కానీ demand we can see that it is like 12,000 points. It is like max. Okay, so we'll put 19 here and we'll put 20 here. Okay, చాలా చిన్న subset తీసుకుంటున్నాను. So let us try to run this. Oh, this is different. Oh, sorry, this is where you should take it. Huh? Okay, this is where you should take it. So I'm just taking yeah, 19 and 20 plot chesama. So we didn't get it right. So it's a flat line. Okay, so it's a flat line. So I'll put 23. Sorry, 22 and 23. Let's put 22 and 23. Let's put and run this. And we'll put here the already series data another the total demand and spike lo undi akkada. Already it is in the top. So it is trying to find where RRP is more. Okay, so we'll put some 20 and 23 here and try plotting the values. Okay, so still the RRP is 0. So here you can see RRP is increased between the date is 20th. So on 20th the demand was more. Okay, so that is what we are trying to analyze here. Okay, so that's it. So again we are just resampling it and using the rolling values. You know how to use rolling, right? ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 30 values ని రన్ చేస్తున్నాను. So every day it will take 30 values. Roll it like take first 30 values, next 30 values అలా. అంటే 0 to 1 to 30 తీసుకుంటుంది. దాని తర్వాత 30 నుంచి 2 to 31 తీసుకుంటుంది. దాని తర్వాత 3 నుంచి 32 తీసుకుంటుంది. 4 నుంచి 33 తీసుకుంటుంది. సో అలా ఒకటొకటి ఒక్కొక్క షిఫ్ట్ అవుతా ఉంటుందన్నమాట. సో 30 day rolling mean నేను కంప్యూట్ చేసినప్పుడు so this is what I'm getting. So DF1 it is. Boom.
Okay, so I got the answer as లాస్ట్ 2 వాల్యూస్కి మాత్రం రోలింగ్ వచ్చి ఎందుకంటే 30 రోలింగ్ కాబట్టి. ఓకే, సో దిస్ ఇస్ లైక్ రీశాంపుల్ ఏమో దీనికి రీశాంపుల్ మంత్లీ వైజ్ తీసుకున్నాం కాబట్టి మంత్లీ పాయింట్స్ పిక్ చేస్తుంది, డేట్ కానీ టైం కానీ వదిలేసింది చూడండి. సో అందుకని మనకి ఓన్లీ 30 వాల్యూస్లో 2 మాత్రమే వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో దీని ఇప్పుడు నేను మంత్లీ రీశాంప్లింగ్ తీసేసి, ఓకే, సో ఐల్ పుట్ టైమ్ వైజ్ ఆర్ వీక్లీ వైజ్ మనం పెట్టి చూద్దాం. సో ఐల్ జస్ట్ పుట్ ఇట్ హియర్. సో వీక్లీ సండే అంటే ఎలా పెడతారు, W-SUN పెడుతున్నారు. సో దిస్ ఐల్ పుట్ as weekly, and here also I'll put this as weekly time, weekly mean. Okay, so DF1 resample చేస్తున్నాను. So I'll just run this. Okay, and if you see this, these are like, I mean obviously a month has like all Sundays has been accumulated 2nd, 9th, 16, 23, 30, and again we got 6th of the second month. Okay, so there you go. So we got like all the weekly mean here. Okay, so then if you see here, I've given DF1 only, right? Okay, so shift the data by 1 day forward. Okay, so and shift it like 1 day backward. So shifted forward, shifted ఇవన్నీ functions నేర్చుకోండి. So all you have to do is use shift 1 or shift -1. సో 1 day ముందు 1 day తర్వాత మనకి షిఫ్ట్ చేసి ఆ డేటాని సేవ్ చేస్తుంది అనమాట. సో దట్స్ ఆల్. ఓకే, సో సబ్సెట్ని చేసుకోవడానికి. సో ద ఫంక్షన్స్ టు చేంజ్ the time into UTC and US or Eastern. So localize the time zones change చేయడానికి you can use localize and convert functions. So even it just data modify చేయడానికి మనం యూజ్ చేసే functions. So let's run this and run this. Not gonna change much, but DF1 we have to use. DF1 ని modify చేసి DF అని సేవ్ చేసుకుందాం. It's okay. So there you go. So ఇలా 00 ప్లస్ అని వచ్చింది చూడండి. సో ఇట్ ఇస్ నాట్ రికగ్నైజింగ్ ఇట్. ఓకే, సో DF, I guess we are just modifying the whole thing. సో DF ఏంటి, DF1 ఏంటి, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఇప్పుడు. సో ఫైల్ ఏమని ఓపెన్ చేసుకున్నాం, DF2 డిమాండ్ జూన్ అన్నది, DF అనే ఉంది కదా, బట్ ఎట్ ద టాప్ దట్ ఈస్ డిఫరెంట్, అది DF1. ఓకే, సో డిమాండ్ జూన్ అన్నది DFఏ. సో నేను దాన్ని మాడిఫై చేస్తున్నాను. సో DF, అందుకనే నాకు ఇక్కడ 2022 వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇది మంత్లీ డిమాండ్ ఇస్ కరెక్ట్. ఇది DF1 పెట్టకూడదు, ఓన్లీ DF. సారీ గైస్. ఓకే, జూంగ్ still getting wrong value. Okay, well, let us try this. DF1 లో ఏదో రీడ్ అయిపోయింది, ఇక్కడ ఏదో రీడ్ చేసాం ఎక్స్ట్రా. DF1 యూజ్ చేస్తున్నాము, DF యూజ్ చేస్తున్నామా? ఓ DF2 అని రన్ చేయాల్సింది. జస్ట్ గివ్ మీ a minute. Okay, so I'll change this to DF2. I'll just put DF2 everywhere because it is creating a lot of confusion. Okay, so I'll just put DF2 here also. Let us run this. DF2, let us plot DF2. Okay, so we are getting correct answer. So I'll just put DF2 here. Okay, got the values. Plotting it. Okay, saw the peak. Okay, good. So resampling DF2 as a monthly data point. Okay, so it is saying, what does it say? Okay, so it is not a date time index antundi. So date time index ga ledantundi, but we have parsed at the top. It should be working. Okay, manaki
We have passed with the top, right? So parsed it. So it should be working monthly wise. Okay, so let us try DF లో వర్క్ అవుతుంది మనం ఆల్రెడీ చూసాం కదా. DF2 కి రోలింగ్ విండో వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ రికగ్నైజింగ్ as నాన్ న్యూమరిక్ డేటా టైప్ అంటుంది. సో సేమ్ ఎర్రర్స్ అన్నిటికీ వస్తాయి ఇక. ఓకే, సో దిస్ ఇస్ లైక్ షిఫ్టింగ్ DF2 లోకలైజ్ అవుతుందా చూద్దాం. అండ్ విల్ సేవ్ ద చేంజెస్ ఇన్ DF2 ఇట్ సెల్ఫ్. వన్స్ లోకలైజ్ అయిన తర్వాత రోలింగ్ చూద్దాం. ఓకే, సో DF2 here. So we gotta change the names everywhere. So while loading, be very careful. Okay, let's run this. Okay, type error I'm getting. Date time index. Index is a not valid one, it is saying. So index number is దాన్ని అందుకే మనం సేవ్ చేసుకున్నాం, దాన్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇట్ షుడ్ బి వర్కింగ్. ఒకసారి DF2ని వ్యూ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ వ్యూ చేసాం కదా. సో డేట్లో ఉన్నాయి కానీ I guess it is in reverse, so it is not working. So let me check with that, guys. Okay, so resample different data set తో resample చూడండి వీక్లీ వైజ్. ఓకే, ఇదే మనం తీసుకున్న డేటా గుర్తుందా? సో మనం ఈ డేటా తీసుకున్నాం కదా 1 monthకి. సో అది మన డేటా. సో షిఫ్టింగ్, లోకలైజింగ్, సో ఈ ఫంక్షన్స్ అన్నీ తెలుసుకోండి. సో టైమ్ సిరీస్ అనాలిసిస్ ఈ ఫైల్ నేను రెక్టిఫై చేసి సెండ్ చేస్తాను. So you can explore other options that are available in here. Okay, so that's all for today's class. So time series analysis is like analyzing a data against a time. So మీకు dates, months wise data ఇస్తారు. దాన్ని టైంని బట్టి మీరు అనలైజ్ చేయాలన్నమాట. అంటే ఏ టైంలో ఎక్కువ ఉంది, ఏ టైంలో తక్కువ ఉంది, ఏ టైంలో యావరేజ్ ఎక్కువ ఉంది, ఏ టైంలో యావరేజ్ తక్కువ ఉంది. సో ఇలాంటి కొన్ని ఇన్సైట్స్ ఇఫ్ యూ గివ్ ఇట్ టు యువర్ ఇండస్ట్రీ ఆర్ యువర్ కంపెనీ, దే విల్ బి ఏబుల్ టు modify their sales or modify their aspects of selling based on the data or analysis that you provide. So that's why we do time series analysis. Okay, so that's all for today. In the next class we'll be learning a few interesting concepts like distributed computing and big data. It is like a overview of that. So once we have done that, you're supposed to like please submit your projects, guys. Send me screenshots or send me the code or something. Okay, so and I will also ask the admin and will ask you to send like more of such things. So ఇలాంటి డేట్స్ ఉన్న ఒక డేటాని నేను ఒక ఫైల్ మీకు సెండ్ చేస్తాను. దాని మీద టైం సిరీస్ అనాలిసిస్ చేసి నాకు సబ్మిట్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ the patience and thanks for attending the class. I hope the class is beneficial. I'll see you in the next class, guys. Thank you.